నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన నీ ప్రభువుని నువ్వు ప్రేమించాలి. ప్రేమించకపోయి రోజు కూర్చుంటావు, ఈ మాటలు వింటావా మేము అని అనొచ్చు మీరు. చెబుతాను ప్రేమ అంటే ఏంటో. మీరు దేవుణ్ణి ప్రేమించారు, మీ పిల్లల్ని ప్రేమించారు. మీరు దేవుణ్ణి ప్రేమించారు, మీ భార్యలను ప్రేమించారు. మీరు దేవుణ్ణి ప్రేమించారు, మీ భర్తలను ప్రేమించారు. ఇప్పుడు కొలమానం పెడదాం. ఏమంటే త్రాసు తీసుకొద్దాం. నీ పిల్లల్ని, నీ భార్యని, నీ భర్తని నిన్ను ప్రేమించినట్టు, నీ కోసం ఖర్చు పెట్టుకున్నట్టు, నీ కోసం కార్యక్రమాలు చేసినట్టు, ఇదిగో దేవుడు ఒక త్రాసులో పెడదాం. ఆయనకి ఏమైనా చేసావు? నువ్వు ఏమిచ్చావు? 1000 కోట్లు స్తుతులు నీకు ఇచ్చా, సుత్తులు నీకు ఇచ్చా, బంగారం మాత్రం ఇచ్చా. అంతే కదండి. మరి ఆస్తులు మా వాళ్ళకి, ఆచారాలు నీకు. తీసుకో, నాకు పనికిరాని తీసేసుకో. మరి ప్రేమించానన్నా? ప్రేమిస్తే నీ భార్యని, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ప్రేమిస్తే పొద్దున్న లెగిచావు, బయటికి వెళ్ళిపోయావు, పొలాలన్నావు, ఇళ్ళన్నావు, ఆస్తులన్నావు, ఉద్యోగం అన్నావు, వెంపర్లాడావు, ప్రాకులాడావు, డబ్బులు సంపాదించుకొచ్చావు, నీ పిల్లల కడుపులు నింపావు, నీ భార్యకి కావలసిన బట్ట కొన్నావు, బంగారం కొన్నావు, ఇల్లు కట్టావు, ఆస్తు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. దేవుడు కోసం ఏం చేశావు? మరి ప్రేమన్నావు అంటే ఇదంతా డ్రామానా? డ్రామానే. నీకా పరలోకం ఇచ్చేది.